హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పెసరట్టుని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసు పెసర్లు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిగా నానుతాయి. అదే మీరు నైట్ చేసుకోవాలనుకుంటే 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవడం కోసం నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా బాగా మంచిగా నానిపోయి ఉన్నాయి. ఇలా నానబెట్టుకున్న వీటిని శుభ్రంగా నీళ్లు పోసుకొని 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగి ఒక మిక్సీ జార్లోకి వీటి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పెసర్ల మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుందని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. పెసరట్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో పల్లీలు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో మనమైతే చట్నీలోకి పోపునైతే తయారు చేసుకుందాము. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిని ఒకసారి గెంటితో మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని ఇలా దోశలా వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దోశని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను అయితే వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితోటి దోశలను అయితే వేసుకోవాలి. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఈ సమ్మర్లో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా యూజ్ అవుతాయి పెసర్లు అయితే. పెసర్లతోటి వారానికి ఒక్కసారైనా ఇలా దోశలు వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టుని దాంతోపాటు కాంబినేషన్గా పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.